రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో జెండా ఎగరవేసింది. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో హస్తం పార్టీ హవా కొనసాగింది. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి మేయర్గా ఎన్నిక కాగా నిజామాబాద్లో ఎంఐఎం మద్దతుతో పీఠాన్ని అధిష్ఠించింది. 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో హస్తం హవా కొనసాగగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక కొత్తగూడెంలో కూటమి పార్టీ అయిన సిపిఐకి మద్దతిచ్చింది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. కేవలం కరీంనగర్ మేయర్ పీఠాన్ని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. ఇక గులాబీ పార్టీ కార్పొరేషన్లో పత్తా లేకుండా పోయింది. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది కమలం పార్టీ. కరీంనగర్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక ఓటింగ్ లో తటస్థంగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో 34 ఓట్లతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఉదయం కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ కి వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ గెలుపుతో కరీంనగర్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ధర్మం, ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గెలుస్తుందని కరీంనగర్ ఎన్నికతో నిరూపణ అయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం చేశారు. జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, రాయకల్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఇవాళ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ ఆఫీస్ లో జెడ్పీ సీఈఓగా నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కు చెందిన 38 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, 1 ఇండిపెండెంట్ తో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 11 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. రామగుండం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. కేవలం వాళ్ళ స్థితిగతుల్లో బాగులేకుండా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి, అలాగే గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర గారికి లాయల్ గా ఉన్నారనే ఆలోచనతోటి ఈరోజు దాదాపుగా 20 మంది కార్పొరేటర్లను చేయడం జరిగింది. దయచేసి కార్పొరేటర్లందరూ కూడా గమనించాలి. మేము దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్ గా గౌరవ ఎమ్మెల్యే గారితో 20 సంవత్సరాల నుంచి సాన్నిధ్యంలో ఉండి ఈ స్థాయికి రావడం జరిగింది. నల్గొండ నగర పాలక సంస్థ ఫస్ట్ మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ గా బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ గా అప్రాఫ్ అలీ ప్రమాణం చేశారు. ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్లుండగా కాంగ్రెస్ 27 డివిజన్లలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ నుంచి గెలిచిన 3 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. దీంతో మొత్తం 30 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫీషియో మెంబర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటు వేశారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గా మమతా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ గెలిస్తే ఐజాను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కూరగాయల ఉమారాణి హస్తం పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసిన్ గెలిచారు. ఇందూరులో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకుంది కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి మేయర్ గా మూడ గణేష్ ఎన్నికయ్యారు. 20వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన గణేష్ ను ఎన్నుకున్నారు.
డిప్యూటీ మేయర్గా 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సిరిపురపు లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల కార్పొరేషన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య ఎన్నికయ్యారు. మేయర్ ధరణి, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొన్ని చోట్ల మినహా కార్పొరేషన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేసింది ఈసీ. తక్కువ సమయంలోనే పక్కా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది. అన్ని కార్పొరేషన్లలో మేయర్లు, దాదాపు అన్ని మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయింది. 116 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడింది. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, తక్కువ సమయంలో పక్కా ప్రణాళికతో పురపోరును ముగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ, తర్వాత పోలింగు, ఆ తర్వాత కౌంటింగు, ఇక ఇవాళ జరిగినటువంటి ఈ కార్పొరేషన్లకు, తర్వాత ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్, తర్వాత మేయరు, డిప్యూటీ మేయర్ ఈ ఎన్నిక వరకు కూడా చాలా విజయవంతంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని చెప్పొచ్చు. చిన్న 1-2 ఘటనలు మినహా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాలేవు. తర్వాత ఎక్కడ కూడా పెద్ద ఘటనలు కూడా జరగలేదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సక్సెస్ఫుల్గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ను కంప్లీట్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం అనే చెప్పొచ్చు. అయితే ఇందులో మేజర్గా ఈ విజయవంతం కావడానికి ముందు నుంచి కూడా ముందస్తు ప్రణాళికలు, తర్వాత ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక, తర్వాత ఈ పోలీస్ బందోబస్తు, తర్వాత అబ్జర్వర్లను, మైక్రో అబ్జర్వర్లు, తర్వాత ప్రత్యేకంగా ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి అధికారుల నిఘా, సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా విజయవంతంగానే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిందనే చెప్పొచ్చు. ఇక ఎప్పటికప్పుడు మనకు ఈ నామినేషన్లకు సంబంధించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడి నుంచి ఇక రాష్ట్ర ఎన్నికల కార్యాలయమైనటువంటి మాసప్ ట్యాంకులు ఉన్నటువంటి హెడ్ ఆఫీస్లో ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈసీ అధికారులు, తర్వాత మిగతా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి అధికారులు ఉన్నారో అందరూ కూడా దగ్గరుండి అబ్జర్వేషన్ చేశారు. ఎక్కడన్నా చిన్నపాటి పొరపాట్లుంటే పై స్థాయి అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో, లేదంటే జిల్లా స్థాయిలో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలకు సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, తర్వాత గొడవలు రాకుండా ముందస్తుగా అలర్ట్ చేయడం కూడా ఈ విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఒక కారణమనే చెప్పొచ్చు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీలకు, తర్వాత 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎన్నిక అనేది ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఈ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు రాలేవు. చిన్న ఇష్యూస్ తప్ప ఇక్కడ కూడా మేజర్గా ఎక్కడ కూడా ఈ ఇబ్బందులు అనేవి కనబడలేదు. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక 116 మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో మొత్తం ఇందులో మనకు 11 మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ వల్ల ఇవాళ అవి పెండింగ్లో పడ్డాయి. సో రేపు ఈ దీనికి సంబంధించి 11 మున్సిపాలిటీలకు సంబంధించి నిర్వహిస్తారు. ఇక 105కు సంబంధించి ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక ఇందులో మనకు ఒక వార్డుకు సంబంధించి కూడా ఏదైతే మనకు ఈ మక్తల్ మున్సిపాలిటీ ఉందో, ఈ మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించి ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అక్కడ మరణించారు కాబట్టి అక్కడ ఈ పోలింగ్ అనేది పెండింగ్లో ఉన్నది. సో ఇది అక్కడ చనిపోయారు కాబట్టి ఎన్నికల సంఘమే దీన్ని పెండింగ్ పెట్టింది. మిగతా ఎక్కడ కూడా పెండింగ్లో లేవు కాబట్టి చాలా
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎన్నికల నిర్వహణ అనేది నిర్వహించారని చెప్పొచ్చు. ఇంకా గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి కొంత మెరుగ్గానే కనబడుతుంది. ముందు నుంచి కూడా ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అవగాహన కల్పించడము. సో దీనివల్ల ఈ ఎంపిక అనేది మీ చేతిలో ఉంటుంది. మీలే ఎవరైతే పనిచేస్తారో సో అలాంటి వాళ్ళను గుర్తించి ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించారు కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క ఓటర్లు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటర్లు వేయడం, ఆ తర్వాత ఇక బ్యాలెట్ బాక్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎలాంటి ఆరోపణలు రాకుండా వాటిని భద్రపరచడం, ఆ తర్వాత కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా విజయవంతంగా ఈ కౌంటింగ్ పూర్తి చేయడం, ఆ తర్వాత ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో కూడా ఎక్కడ కూడా మేజర్ ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా తక్కువ టైంలో విజయవంతంగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారనే చెప్పొచ్చు. శ్రావంతి. రైట్ యాదగిరి. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన హస్తం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ విక్టరీ కొట్టింది. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 90% సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 85 మున్సిపాలిటీలను గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 17 మున్సిపాలిటీలు గెలిస్తే ఇక గులాబీ పార్టీ ఒక్కటే మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇటు కార్పొరేషన్లలోనూ హవా కొనసాగింది. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే మిత్రపక్షాలతో కలిసి 6 మేయర్ పదవులను దక్కించుకుంది. ఇక కరీంనగర్ మాత్రమే బీజేపీ ఖాతాలో వేసుకుంది. గులాబీ పార్టీ అయితే కార్పొరేషన్లలో పత్తా లేకుండా పోయింది. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ 90% సీట్లు సాధించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఎన్నికల ప్రక్రియను దగ్గరుండి అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. చాలా సార్లు జూమ్ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు తెలంగాణ ఏఐసిసి కార్యదర్శులు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకున్నారు. మొదటి నుంచి ప్రతి నేత అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 116 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా హస్తగతం మెజార్టీ స్థానాలు చేసుకుంటుంది హస్తం పార్టీ అనేటువంటి ధీమాను వ్యక్తం చేశారు. అవి ఇప్పుడు నిజమైందనే చెప్పాలి. దాదాపు 85కు పైగా మున్సిపాలిటీలు హస్తం బాగా వేసింది. ఆ ట్రెండ్స్ స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్ లో 5 కాంగ్రెస్ గెలుపొందింది. కొత్తగూడెం మేయర్ పీఠాన్ని మిత్రపక్షం సిపిఐకి ఇచ్చింది. మొదటి నుంచి మనం చెప్తున్నాం ఫ్రెండ్లీ అలయన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే, పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే, అదే తరహాలోనే ఫ్రెండ్లీ కాంటెస్ట్ లో భాగంగా వాళ్ళకి అవకాశం ఇచ్చామనేటువంటి విషయాన్ని మంత్రి పొంగులేటి స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నెగోషియేట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర రావడము, ఆ బాధ్యతను నెగోషియేట్ చేసేటువంటి బాధ్యతను పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కి అప్పచెప్పడము, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండడము, వీళ్ళంతా కూడా నెగోషియేట్ చేసి పల్లా వెంకటరెడ్డి అదేవిధంగా ఈటీ నరసింహులు ఇద్దరు కూడా సీఎం నివాసానికి వచ్చి నెగోషియేట్ సక్సెస్ఫుల్ అయింది. చర్చలు ఫలించాయి. 2.5 సంవత్సరాలు ముందుగా సిపిఐకి, అదేవిధంగా మరో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఈ ఒప్పందం కుదిరింది. సో దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చినటువంటి పరిస్థితి అయింది. ఇక మరో 11 మున్సిపాలిటీల్లో వేరే వేరే కారణాల వల్ల ఏవైతే వాయిదా పడాయో అవి కూడా ఖచ్చితంగా మా వైపే వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని ధీమాని పిసిసి వర్గం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అత్యంత మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు వాయిదా పడ్డటువంటి ప్రాంతాలు ఒకసారి చూస్తే కనుక ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, చేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు ఈ 11 ప్రాంతాలకు సంబంధించినటువంటి వాయిదా పడింది. వేరే వేరే కారణాల వల్ల, చెదురుమదురు ఘటనల వల్ల, డిస్టర్బెన్స్ వల్ల వాయిదా పడింది. ఈ వాయిదా పడ్డటువంటి మున్సిపాలిటీలో కూడా తమ వైపే వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది రెబల్స్ నిలబడ్డారు, స్వతంత్ర అభ్యర్థులు కూడా నిలబడ్డారు. వాళ్ళు నిలబడి గెలిచిన తర్వాత మళ్ళీ గవర్నెన్స్ ని మెచ్చి చాలా మంది కూడా వచ్చారు. దాంట్లో భాగంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చాలా మంది వచ్చి గెలుపొందినటువంటి వాళ్ళు వచ్చి కూడా సీఎం దగ్గరికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి తాము కాంగ్రెస్ తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనేటువంటి అంశాన్ని యునానిమస్ గా వచ్చి వాళ్ళు కూడా
జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ చాలా ప్రదేశాల్లో, ఇటు మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఇటు ఏదైతే నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఏరియాల్లో కూడా చాలా మంది యునానిమస్ గా వచ్చి స్వతంత్ర అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో భాగంగానే 85 స్థానాలకు స్పష్టమైనటువంటి మెజారిటీ మనకు కనిపిస్తోంది. ఇప్పటికైతే 85 స్థానాలు చేజిక్కించుకుంది. ఆ తర్వాత మేయర్ పీఠంలో కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు నిజామాబాద్ లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఆయన సొంత కౌన్సిలర్ ప్రాంతమైనటువంటి భీమగల్ ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ జిల్లాను కూడా అక్కడ ఉన్నటువంటి రెబల్స్ కావచ్చు, లేదంటే స్వతంత్ర అభ్యర్థులను మేనేజ్ చేయడంలో పిసిసి తన మార్క్ ను ఈ రకంగా చూపించాలనేటువంటి చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా హంగ్ ఏర్పడింది. దాదాపు 37 ప్రాంతాల్లో హంగ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటిలో చాలా చాకచక్యంగా ప్రతిపక్ష పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు రాజకీయాలకు వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించి తమ వైపు వచ్చేలా, సంఖ్యాబలం తమకు పెరిగేలా ఎక్స్-అఫిషియో మెంబర్స్ ని ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఎక్స్-అఫిషియో మెంబర్స్ ని వాళ్ళని అలాట్ చేసుకోవాలి, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు జూమ్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశారు. నిన్న లేట్ నైట్ కూడా జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, అంతకంటే ముందు మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పిసిసిని ఉద్దేశించి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులకు దాదాపు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మినహాయించి మొత్తం మిగతా మంత్రులందరికీ, మిగతా రెస్ట్ ఆఫ్ ద మంత్రులు 14 మంది మంత్రులందరికీ కూడా ఈ ఎన్నికల బాధ్యతను అప్పచెప్పారు. గెలుపు బాధ్యత వాళ్ళపైనే మోపారు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా 85 స్థానాలు కాదు 90% పైగా స్థానాలే మెజార్టీ లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి ప్రణాళికలు చేయాలని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఆ ఫిగర్ దాటేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్పష్టంగా 85 స్థానాలు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మేయర్ పీఠాలను కూడా దాదాపు 7కు పైగా తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచించినటువంటి పరిస్థితి ఉంది. సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు, దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంటుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రింగులోకి దిగుతున్నారు. క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 5కు పైగా ఉమ్మడి జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఆయన క్యాంపెయిన్ చేశారు. మంత్రులకు అదనంగా బాధ్యతనిచ్చారు. పిసిసి కోఆర్డినేటర్ కమిటీలను వేశారు, మీడియా కమిటీని వేశారు, స్టార్ క్యాంపెయినర్లను ఇట్లా వేశారు. ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా గ్రౌండ్ జీరోలో ఏ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి అంశం పైన మినిట్ టు మినిట్ వార్ రూమ్ తో పర్యవేక్షించి ఈ రకమైనటువంటి రిజల్ట్ ని సొంతం చేసుకునేటువంటి చర్చ మాత్రం గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది. రైట్ షరీఫ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు పూర్తయ్యాయి. 17 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల పూర్తి కాగా జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో వాయిదా పడింది. ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 9 మున్సిపాలిటీలను, 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్ధారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరగ్గా కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మినహా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మున్సిపల్ ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక దాదాపుగా ముగిసింది. కానీ 2 ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇటు ఇంద్రేశంలో జైరాబాద్ రెండిట్లో కూడా హంగ్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ కోరం లేక జైరాబాద్ లో కాంగ్రెస్ అక్కడ అయితే మెజారిటీ స్థానాలు అంటే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. దాంతో పాటు అక్కడ ఎక్స్-అఫిషియో బీఆర్ఎస్ కు ఉండడం, దాంతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ అక్కడ చైర్మన్ ఎన్నిక లో కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జైరాబాద్ లో చైర్మన్ ఎన్నిక పెండింగ్ లో ఉంది. ఇటు ఇంద్రేశంలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోక అక్కడ బీఆర్ఎస్ చైర్మన్ పీఠం ఎవరు చేజిక్కించుకుంటారనే దానిపైన క్లారిటీ లేక అక్కడ కూడా పెండింగ్ లో ఉంది. సో ఇట్లా మొత్తం 19 మున్సిపాలిటీలో 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మిగతా చోట్ల దాదాపుగా ఈ కొన్ని ఇష్యూస్ మినహా మొత్తం క్లియర్ అయితే సజావుగా సాగింది చైర్మన్ ఎన్నిక.
ప్రత్యేకించి ఇస్నాపూర్ లో ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే అయితే చైర్మన్ ఎన్నిక కొనసాగింది. అక్కడ అయితే బీఆర్ఎస్ కు మద్దతుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థులని సపోర్ట్ చేస్తూ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులతో వాళ్ళని నిలబెట్టడము, వారిని గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ క్రమంలోనే టఫ్ ఫైట్ అయితే నడిచింది. ఆ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అటువైపు బీఆర్ఎస్ వైపు ఉండడం, ఇటు కాంగ్రెస్ నేతలు అయితే టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. కానీ దాదాపు పటాన్చెరు నియోజకవర్గం 5 మున్సిపాలిటీల్లో కూడా అయితే టఫ్ ఫైట్ నడిచింది. ఈ క్రమంలోనే ఎక్కువగా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక మిగిలిన ఇస్నాపూర్ లో మాత్రం అక్కడ కాంగ్రెస్ దాదాపు అంటే 10 కాంగ్రెస్ 12 బీఆర్ఎస్ ఉన్నప్పటికీ 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు, 3 అయితే కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ వారందరినీ కూడా కాంగ్రెస్ లో ఒకరిని మరి ఇండిపెండెంట్లను తర్వాత అయితే ఈ ఎక్స్-అఫీషియో ఓటు బీజేపీకి సంబంధించిన ఎక్స్-అఫీషియో ఓటు ద్వారా ఇస్నాపూర్ ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అనైతిక పొత్తుల ద్వారా ఇస్నాపూర్ స్థానాన్ని కోల్పోయినట్టు కూడా కాంగ్రెస్ నేత నీలం మధు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఓవరాల్ గా చీకటి ఒప్పందాలు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాల వల్ల కోల్పోవాల్సి వచ్చిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు హుస్నాబాద్ లో మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కడ ఎన్నిక దాదాపు మెజార్టీ స్థానాలు అక్కడ దక్కించుకుంది. అక్కడ అయితే మొత్తం చైర్మన్ సంబంధించినటువంటి కూడా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అక్కడ కాంగ్రెస్ హుస్నాబాద్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగతా సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కూడా చేర్యాల బీఆర్ఎస్ వైపు, తర్వాత ఇటు గజ్వేల్ కూడా బీఆర్ఎస్ లో ఉంది, ఇటు దుబ్బాక కూడా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకోక సంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఇటు సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, తర్వాత నారాయణఖేడ్, ఆందోళ్ ఈ 4 మున్సిపాలిటీలతో పాటు ఇటు దాదాపుగా జైరాబాద్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఇక మెదక్ జిల్లాలోని ఇటు నర్సాపూర్ కూడా అయితే హంగ్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ దాదాపుగా అయితే బీజేపీ సపోర్ట్ తో అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. బీజేపీ పొత్తు అక్కడ కాంగ్రెస్ నర్సాపూర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రామాయంపేటలో మొదటి నుంచి కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకుని రామాయంపేట కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తూప్రాన్ లో మొదటి నుంచి ఇటు మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడంతో అక్కడ కూడా బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మెదక్ లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మెదక్ లో కూడా హంగ్ పరిస్థితి నుంచి కాంగ్రెస్ మెదక్ పీఠాన్ని దక్కించుకుంది. ఓవరాల్ గా 19 మున్సిపాలిటీలు 17 మున్సిపాలిటీలు పూర్తయ్యాయి. చైర్మన్ ఎన్నిక పూర్తయింది. వీటిలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది. దీంట్లో మళ్ళీ 2 పెండింగ్ లో ఉన్న జైరాబాద్ కావచ్చు, అయితే ఇంద్రేశంలో కూడా ఇక్కడ రెండిట్లో కూడా ఈ ఒకటి కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా ఈ రెండింటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీధర్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ 16 వార్డులు ఉండగా 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు ఎంపీ కావ్య ఎక్స్ అఫీషియో ఓటు కల్పించవద్దని ఎన్నికల అధికారిని కోరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఉద్రిక్తతలు, కౌన్సిలర్ల అభ్యంతరాలతో తొర్రూరు, జనగామ వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ పోస్ట్ పోన్ అయింది. తొర్రూరు ఉద్రిక్తతపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, తొర్రూరులో ఉద్రిక్తతలతో ఎన్నిక వాయిదా పడింది. రేపటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవాళ
ఇవాళ ఉదయం నుంచి కూడా తొర్రూరు మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి హైడ్రామానే కొనసాగిందని చెప్పొచ్చు. ఉదయం 9 గంటల నుంచే ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా కూడా తొర్రూరు చేరుకోవడం, ఘర్షణలకు దిగడం, ఒకానొక దశలో పోలీసులు అనేక సార్లు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కావచ్చు, లాఠీలకు కూడా పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతకు మొత్తం తొర్రూరు అంతా అట్టుడికిపోయిందని చెప్పచ్చు. అయితే ఇవాళ తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గ ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యే సమయానికే ఈ ఘర్షణ అంతా కూడా చెడు చేసుకుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు సంబంధించి కూడా 9 చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు, 7 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు. సేమ్ టైంలో 2 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఒకరేమో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన యశస్విని రెడ్డి, ఇంకొకరు వరంగల్ ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంతో 2 పార్టీలకు సమానమైనటువంటి ఓట్లు సమానమైనటువంటి బలం చేకూరిందని చెప్పచ్చు. దీంతో గట్టి పోటీ వచ్చింది. ఇక్కడ ఇదే విషయంలో కడియం కావ్యకు సంబంధించి ఇదివరకు జీడబ్ల్యూఎంసీలో ఆమె ఎన్రోల్ చేసుకున్నారు ఎక్స్ అఫీషియల్గా. మళ్ళీ ఇక్కడ ఎలా ఓటు ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. అక్కడి నుంచి ఈ ఘర్షణ మొదలైందని చెప్పచ్చు. ఇదే క్రమంలో కలెక్టర్తో పాటు ఆర్ఓకు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఇది ఓవైపు ప్రమాణ స్వీకారం, కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు జరిగిన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో ఒక్కసారిగా లోపల ఘర్షణ వాతావరణం చెడు చేసుకుంది. 2 వర్గాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు, లోపల ఆందోళన చేశారు. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండే, మరోవైపు బయట ఈ కేంద్రానికి బయట కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. మొత్తంగా భారీ సంఖ్యలో మొత్తం తొర్రూరుని ముట్టడి చేసినట్టుగానే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా తరలి వచ్చారు. ఓ దశలో ఎన్నిక జరుగుతున్నటువంటి కేంద్రంలో కూడా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళని నిలువరించడం కూడా పోలీసులకు పెద్ద హెడేక్గా మారిందని చెప్పచ్చు. ఆ దశలోనే చివరికి పరిస్థితి చేజారే పరిస్థితి రావడంతో ఎమ్మడే జిల్లా ఎస్పీ శబరీష్ హుటాహుటిన తొర్రూరుకు చేరుకున్నారు. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించిన అనేక పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా సిబ్బంది, ర్యాపిడ్ ఫోర్స్కు సంబంధించి కావచ్చు, తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులకు సంబంధించి కావచ్చు, ఎస్పీఎఫ్కు సంబంధించినటువంటి బలగాలు ఇట్లా మొత్తం తొర్రూరులో మోహరించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టిందని చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా కూడా అక్కడి నుంచి పంపించి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడానికి 2-3 గంటలు పట్టింది. అప్పటి వరకు కూడా దాదాపు ఉదయం 7-8 గంటల నుంచి మెల్లగా స్టార్ట్ అయినటువంటి ఈ ఘర్షణ వాతావరణం మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా కంటిన్యూ అయింది. ఒక చోట నుంచి కార్యకర్తలను పంపిస్తే మరొక చోట ఆందోళనకు దిగారు. 2 వర్గాల మధ్య కూడా గొడవలకు దారితీశాయి, పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో తొర్రూరు పరిసర ప్రాంతాలంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది. ఓవైపు ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి గందరగోళం నెలకొనడం, కౌన్సిలర్లు ఆందోళన చేయడం, మరోవైపు తొర్రూరుకు సంబంధించినటువంటి పట్టణం అంతా కూడా అట్టుడికిపోవడం, ఈ 2 సంఘటనల నేపథ్యం. తర్వాత దీంతో చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగకుండానే రేపటికి అధికారులు వాయిదా వేశారు. రేపు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగనున్నది. ఇవాళ జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా అసలు ఏం జరిగింది, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళంతా వచ్చారు, దీన్ని మొబిలైజేషన్ చేయడం కావచ్చు, లేదా కావాలనే ఆందోళనకు దారితీసే విధంగా వీళ్ళందరినీ ఇక్కడికి తరలించారా, ఇట్లా అనేక రకాల కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుందో అదంతా కూడా ఎలక్షన్ రూల్స్ అంటూ ఉంటాయి. తర్వాత 163 ఎన్బిఎస్ అమల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా 5 కంటే ఎక్కువ గుమికూడకూడదు. తర్వాత పోలీస్ ఆంక్షలు ఉంటాయి. ఇలా అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. తర్వాత దాదాపు ఈ కేంద్రానికి 200 మీటర్ల అవతలనే బారికేట్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అందులోకి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం మున్సిపల్ కార్యాలయంలోకి చాలా చేశారు. అసలు వాళ్ళు నిలువరించడం అనేది కూడా చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి స్వయంగా ఎస్పీ మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అదనపు పోలీస్ ఫోర్స్ అంతా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు మళ్ళీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలోనే
మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పచ్చు. అయితే ఇటు కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు, అటు బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లతోటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు సమానంగా మారాయి. దీంతో ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది, ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, లేకపోతే ఇద్దరిది కనుక టై అయితే టాస్ తోటి ఎంపిక చేస్తారా చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన పదవులు, ఇదా చాలా చర్చ ఓవైపు జరుగుతుంటే మరోవైపు ఇప్పటికీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులే తొర్రూరులో నెలకొన్నాయని చెప్పచ్చు. నిగురు కప్పిన నిప్పు లాంటి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇప్పుడు తొర్రూరు అంతా కూడా అదే విధంగా ఉంది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఈసారి హాట్గా జరిగాయి. పోలింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కౌంటింగ్, అదేవిధంగా ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక వరకు కూడా ఈ మొత్తం ప్రచారాల కాంచి చూస్తే కూడా ఈసారి చాలా హాట్గా ఇక్కడ జరిగింది. అందరి దృష్టి కూడా ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరు మీదనే కనిపించిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా అంచనా వేసినట్టుగానే ఇక్కడ భారీ స్థాయిలో ఆందోళనలు కొనసాగాయి. కార్యకర్తలు కావచ్చు, ఇటు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు, ఒకరికొకరు ఘర్షణ పడడం, తర్వాత అసలు ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఈసారి తొర్రూరు పట్టణంలో కనిపించిందని చెప్పొచ్చు. దీంతో ఈ ఘర్షణల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా లోపల చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో కూడా కౌన్సిలర్ల నిరసనలు, అక్కడ గందరగోళమైన పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలోనే రేపటికి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి వాయిదా వేశారు. రేపు తిరిగి సేమ్ ఇవాళ ఎట్లయితే 12 గంటలకు ఈ షెడ్యూల్ ఉంటుందో సేమ్ రేపు 12 గంటలకు మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. మొత్తం కోరం పూర్తిగా వస్తే మాత్రమే ఈ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో కోరం లేకుండా సభ్యులు హాజరు కాకపోతే మాత్రం మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇస్తారు. ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ వేస్తారు. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఇవన్నిటి నేపథ్యంలో రేపు మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించాలనేది అధికారులు సూచనలు చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా గమనించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత స్థాయిలో తొర్రూరు పట్టణంలో ఉద్రిక్తతలు కారణమైంది, ఈ స్థాయిలో గ్యాదరింగ్ ఎట్లా జరిగింది, ఇంతమంది ఏ విధంగా ఇక్కడికి రాగలిగారు, ఓవైపు పోలీస్ ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఇంత స్థాయిలో వచ్చిన ప్రతి చోట ఘర్షణలు. దాదాపుగా హన్మకొండ టు ఇటు ఖమ్మం వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి, అలాంటి దగ్గర ఇంత స్థాయిలో ఘర్షణలు వాతావరణం చోటు చేసుకోవడం కావచ్చు, తర్వాత నిరసనల కార్యక్రమాలు కావచ్చు, ఒకరికొకరు గొడవలు పడటం కావచ్చు, ఇలా అనేక రకాల రాజకీయ పరిణామాలన్నీ కూడా క్షణక్షణానికి మారాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేయడం మాత్రం ఈసారి పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. దీంతో జిల్లా ఎస్పీ రంగంలో దిగి ఇదంతా చక్కదిద్దారు. శబరీష్ అక్కడికి రావడం, అదనపు పోలీసు బలగాలు తీసుకురావడం, అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళ గారు ఘర్షణ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొర్రూరు పట్టణం నుంచి పంపించేశారు. ఇతరులందరినీ కూడా మొత్తం ఒక పోలీస్ కంట్రోల్కి అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా హ్యాండిల్ చేయగలిగారు. ఆ తర్వాత లోపల మాత్రం ఆందోళన కొనసాగుతుండడం, అక్కడ గందరగోళం ఉన్న నేపథ్యంలోనే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. మొత్తంగా అయితే ఇవాళ తొర్రూరు అంతా కూడా అట్టుడికిపోయింది, హాట్గా మారింది. హై లెవెల్ టెన్షన్ వాతావరణం అయితే తొర్రూరులో కనిపించిందని చెప్పొచ్చు. చూడాలి రేపు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ రేపు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలబలాలు చూస్తే కూడా ఎక్స్ ఆఫీసో మెంబర్లతోటి చెరి సమానంగా ఉన్నాయి. అంటే ఈ రెండు వైపులా బలాలు సమానంగా ఉన్నాయి. దీంతో రేపు ఈ ఎన్నికకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి హైడ్రామా కొనసాగుతుంది అనేది మాత్రం అందరిలోనే ఆసక్తి ఉంది. అందరి దృష్టి కూడా ఇప్పుడు తొర్రూరు మీదనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే అందులో 3 చోట్ల వాయిదా పడ్డాయి. సేమ్ తొర్రూరు ఏ విధంగా జరిగిందో జనగామకు సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. అక్కడ కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి సమానమైనటువంటి బలాలు ఉండడం, తర్వాత అక్కడ కూడా కౌన్సిలర్లు ఆందోళన చేయడం, తర్వాత గందరగోళ పరిస్థితుల్లో అక్కడ కూడా రేపటికి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేశారు. కానీ డోర్నకల్కి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీకి 15 కౌన్సిలర్లకు సంబంధించి 11 పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. కానీ ఇన్ టైంలో వాళ్ళంతా కూడా చేరుకోకపోవడం, కోర్ లేకపోవడంతో మీటింగ్ను వాయిదా వేశారు. రేపు డోర్నకల్కి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. మొత్తంగా రేపు అందరి దృష్టి కూడా మళ్ళీ తొర్రూరు మీదనే ఉంటుంది. రేపు ఇక్కడ జరిగే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ పాలక వర్గం ఇక్కడ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీలు ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాయనే ఆసక్తి అయితే అందులో ఉంది. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఈ తొర్రూరు మున్సిపాలిటీ పైన దృష్టి సారించడమే రాజకీయంగా హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రిక. రైట్ కృష్ణమోహన్.
రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తయింది. 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, సంగారెడ్డి, జమ్మికుంట, జగిత్యాల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు పరస్పర దాడులకు దిగారు. పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల మిగతా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 85 మంది చైర్మన్లుగా ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 17 మున్సిపాలిటీలో మాత్రమే చైర్మన్లుగా ప్రమాణం చేశారు. బీజేపీ మహబూబ్ నగర్, నారాయణపేట మున్సిపల్ చైర్మన్ ను మాత్రమే దక్కించుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి గెలుచుకోగా బైన్సా చైర్మన్ పదవిని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నా. ఇక 11 మున్సిపాలిటీలో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ 16 వార్డులు ఉండగా 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ అఫీషియో ఓటు కల్పించవద్దని ఎన్నికల అధికారిని కోరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఉద్రిక్తతలు, కౌన్సిలర్ల అభ్యంతరాలతో తొర్రూరు జనగామ వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ పోస్ట్ పోన్ అయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. యాదగిరిని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. మెట్పల్లి చైర్మన్ ఎన్నికల్లో సరైన టైంలో విప్ పత్రాలు సమర్పించలేదంటూ కార్యకర్తలు ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ కౌన్సిలర్ మద్దతు తెలపడంతో కార్యకర్తలు ఫైర్ అయ్యారు. దీనికి కారణం జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరేనని అన్నారు. కావాలని విప్ జారీ చేయడంలో ఆలస్యం చేశారన్నారు కార్యకర్తలు. యాదగిరి ఇంటిపై దాడి చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపురం మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్డారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్నాపూర్ కు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికలో దంపతులు సంచలన విజయం సాధించారు. చైర్మన్, వైస్ చైర్మన్ గా దంపతులు అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తి ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్, వైస్ చైర్మన్. నీటి సరఫరాకు చెందిన ఫైల్ పై తొలి సంతకం చేశారు చైర్మన్ దంపతులు. మాజీ మంత్రి ఇంద్రకరణ్, నిర్మల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీహర్ రావు వారిని సత్కరించి అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీలో రిజల్ట్ రివర్స్ అయ్యాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. చైర్మన్ గా తుమ్మల దత్తాత్రి, వైస్ చైర్మన్ గా బీబీ కుతిజా సిద్దికా ఎన్నికయ్యారు. ఎన్నిక పూర్తి కావడంతో టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు హిందూ ముస్లింలు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 12 మంది మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నిక కావడం చారిత్రాత్మక పరిణామంగా నిలిచింది. ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు, మహిళా సాధికారతకు మరో బలమైన అడుగని పలువురు చెబుతున్నారు. ఒకప్పుడు మహిళల పాత్రను వంటింటి గోడల మధ్యకే పరిమితం చేసిన సమాజం ఈరోజు అదే మహిళలను పట్టణాల అభివృద్ధికి నాయకత్వం వహించే స్థాయికి తీసుకువచ్చింది. కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని ప్రజాప్రతినిధులుగా నిలవడం మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి రాజకీయ వేదికపై అవకాశాలు కల్పించడం అభినందనీయమని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ప్రతిభను గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశం ఇవ్వడం అంటే కేవలం పదవి ఇవ్వడం కాదు, సమాజ మార్పుకు దారి చూపించడమని చెప్తున్నారు.
మహిళలు నిర్ణయాధికార స్థానాల్లో ఉంటే పాలనలో సున్నితత్వం, పారదర్శకత, ప్రజల అవసరాలపై మరింత దృష్టి పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లి హృదయంతో సమస్యలను చూసే మహిళా నాయకత్వం సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ విజయంతో మహిళలు వంటింటికే పరిమితం అనే పాత అభిప్రాయానికి ముగింపు పలికినట్లయింది. ఇంటిని చక్కదిద్దిన మహిళలు ఇప్పుడు పట్టణాల అభివృద్ధిని సైతం సమర్థంగా నడిపించగలరని మరోసారి నిరూపితమైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు చేజారింది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గుండా స్నేహ ఓటు వేశారు. దీంతో స్నేహతో పాటు ఆమె భర్త యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యామ్ ను సస్పెండ్ చేశారు డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అనిల్ గౌడ్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మాజీ డీసీసీ చీఫ్ కౌన్సిలర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. కార్యకర్తలు కోల్పోతున్నారు, మీరు పార్టీ కోల్పోతుంది. సార్ మీరు బాధపడకూడదు సార్, మేమున్నాం. కరీంనగర్లో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్లకు అభివృద్ధి విషయంలో సహకరిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు. అవినీతి అక్రమాలకు పాల్పడితే నిలదీస్తామన్నారు. గతంలో అవినీతికి పాల్పడితే నేతలే ఇప్పుడు బీజేపీలో చేరి గెలిచారని ఆరోపించారు. గెలిచిన వాళ్లు కరీంనగర్ ప్రజలకు మంచి చేయాలన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 14 మంది కార్పొరేటర్ల సాయంతో బీజేపీ సక్రమంగా పనిచేసేలా చూస్తామన్నారు రాజేందర్ రావు. ప్రతి పనిని మానిటర్ చేసేదైతుందో వాటిని పిక్చర్స్ ద్వారా, వీడియోస్ ద్వారా, రీల్స్ ద్వారా పబ్లిక్, సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కు తెలియజెప్తాం. అతి త్వరగా పని జరగాలనంటే ఎవరి జేబుల్లో పైసలు పెట్టాలి. బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, కాంట్రాక్ట్ పేమెంట్ కానివ్వండి, బిల్ కానివ్వండి, ఇతరత్ర అన్న ఒక నానుడి ఉన్నది. ఆ నానుడిని కంప్లీట్గా చేంజ్ చేస్తాం. ప్రజలు ఎవ్వరు ఒక నయా పైసా ఎవరికి ఇచ్చే అవసరం లేదు. ఒక కంప్లీట్ నిఘా వ్యవస్థలో పెడతాను. ఎందుకు ఈ నిఘా వ్యవస్థ అవసరం అంటే, ఆ పార్టీలో వాళ్ళే ఉండి బీఆర్ఎస్లా దోసుకున్నారు. ప్రజలంతా అంటున్నారు, మీడియా అంతా అన్నది, ఆపోజిషన్ పార్టీసు, బీజేపీ పార్టీ కూడా బండి సంజయ్ గారు 100 సార్లు అలిగేషన్స్ చేసినారు సునీల్ రావు మీద. ఆయన్నే అలుముకొని ఈరోజు పదవి కట్టబెట్టినారు. ఎటుపోతుంది అసలు వ్యవస్థ? అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ దోసుకున్నది ఏదైతుందో పంచుకునే ఆలోచనతోనే ఆ పార్టీ నుంచి అందరికన్నా ఎక్కువ దోసుకున్నోని నా పార్టీలో తీసుకుంటా, నా పార్టీలో తీసుకొని ఏదైతుందో పదవి కట్టబెడతా అన్నది ఎంతవరకు న్యాయం? వాళ్ళు కూడా ఏదైతుందో అటైనా మేమే, ఇటైనా మేమే. ఎందుకంటే దోపిడీల ఎక్స్పర్ట్స్ కాబట్టి మమ్మల్నే అలుముకుంటున్నారన్న భావనలు ఉన్నారు. ఈ భావనను ఛేదిస్తా, ఖచ్చితంగా ఛేదిస్తా. ఇక్కడే ఉంటా 24/7. 24/7 కొంతమంది పాలిటీషియన్స్. కొమరం భీం జిల్లాలో అమ్మ ప్రేమను చాటుకుందో ఆవు. నిన్న ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవు కళ్ల ముందే లేగదూడపై పులిపంజా విసిరింది పులి. ఈ దాడిలో లేగదూడ ప్రాణాలు కోల్పోయింది. తల్లడిల్లుతూ ఇంటికెళ్లిన ఆవు బిడ్డను కోల్పోయి వింతగా ప్రవర్తించింది. కన్నీళ్లు కార్చడం గుర్తించిన యజమాని అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇవాళ ఓనర్తో పాటు అటవీ శాఖ అధికారులను పులి దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లింది ఆవు. అమ్మ ప్రేమను చూసి ఓనర్తో పాటు అధికారులు షాక్కు గురయ్యారు. అమ్మ ప్రేమకు ప్రతీకగా ఈ ఘటన నిలుస్తుందన్నారు.
चमक रही है ये आइस लगा क्या हुआ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య 15 నుంచి 17 డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. దీంతో ఉక్కపోత, సమ్మర్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నెల అంటేనే ట్రాన్సిషన్ పీరియడ్ అని, చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారే సమయమని చెప్పారు ఐఎండీ అధికారులు. ప్రస్తుతం విభిన్న వాతావరణం ఉందని, ఈ నెలాఖరుకు ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 32 నుంచి 35 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. నిన్న మనకి అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 35 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 14 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. ఇవి ప్రస్తుతం మన లాంగ్ టర్మ్ యావరేజ్కి ఇంచుమించుగా 0.5 డిగ్రీ అటు ఇటుగానే కొనసాగుతున్నాయి. పెద్దగా వేరియేషన్ లేదు. ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మటుకు నిన్న నార్మల్ రేంజ్ కంటే ఒక 1.5 డిగ్రీస్ అధికంగా నమోదైంది. అయితే మనకి ఈ వేడిమి ఇలాంటి అనుభూతి కలగడానికి కారణం ఏంటంటే, మనం ఇన్నాళ్ళు మన చల్లటి వాతావరణం 3 నెలల పాటు డిసెంబర్ ఈ జనవరి నెలలు అయితే బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనకి ట్రాన్సిషన్ మంత్, అంటే ఈ శీతాకాలం నుంచి ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే రియల్ సమ్మర్కి మారేయడానికి మధ్యలో ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ బోత్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎన్నాళ్ళు చల్లటి వాతావరణానికి అలవాటు పడిన పరిస్థితి నుంచి గ్రాడ్యువల్గా మనం రైజ్ అయ్యి ఇప్పుడు 32 నుంచి 35 డిగ్రీల వరకు చేరుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ వేడిమి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మినిమం టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ మధ్య వేరియేషన్ కూడా మనకి ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. మనకి ఈ మంత్లీ అనాలిసిస్ ఆఫ్ ఫిబ్రవరిలో కూడా మనకి తెలిసింది ఏమిటంటే, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండు కూడా ఈ నెలలో నార్మల్ రేంజ్ కంటే స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. సో మనకి ఈ మొదటి 2 వారాల్లో ఇంచుమించు మనం రేంజ్లోనే ఉన్నాము. మిగిలిన 2 వారాల్లో మనం ఇప్పుడు ఈ నార్మల్ రేంజ్ కంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మనకి నార్మల్ రేంజ్ వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మనకి 31 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు నార్మల్ రేంజ్. అయితే దీనికంటే ఒక 2-3 డిగ్రీలు కొన్ని ఎక్స్ట్రీమ్స్ మనకి ఎక్కువగా ఈ ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. అంటే ఈ ఆదిలాబాద్, కుమరం భీం ప్రాంతంలో మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు ఎక్కువే ఉంటాయి, అలాగే మినిమం టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. సో ఈ ఆదిలాబాద్, కుమరం భీం ప్రాంతంలో మనకి, అలాగే మన మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంచుమించు 36 డిగ్రీల వరకు ఈ నెలాఖరికి మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు చేరుకునే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు మనకి ఎక్కువగా ఈ తేమ ఎక్కువగా ఉండే జిల్లాలు మనకి తూర్పు జిల్లాలు అన్నమాట. అంటే ఈ భద్రాచలం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి మినిమం టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. సో మినిమం టెంపరేచర్ ఆల్రెడీ భద్రాచలం ప్రాంతంలో
మనకి 20 డిగ్రీల వరకు చేరుకుంది. సో మనం 21 నుంచి 23 డిగ్రీల వరకు కూడా ఈ మినిమం టెంపరేచర్ రైజ్ ఉండే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం మ్యాక్సిమం టెంపరేచర్ 31-32 డిగ్రీల్లో ఉన్నాము. ఇది నెలాఖరు నాటికి 33 నుంచి 34 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. మినిమం టెంపరేచర్ ప్రస్తుతం 17-18 డిగ్రీల్లో ఉన్నాము. ఇది కూడా 20 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్ మన సిటీ సెంటర్ ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉంది. శివారు ప్రాంతంలో జనరల్గా మనకి సిటీ సెంటర్ కంట 1 or 2 డిగ్రీస్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం రాగల 2-3 రోజుల్లో బలపడి మనకి ఈ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శ్రీలంక తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగాను తదుపరి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ప్రస్తుతం ఉన్న తూర్పు గాలులు ఆగ్నేయ గాలులుగా మారే అవకాశం ఉంది. తెలంగాణలోకి వచ్చేటువంటి గాలులు ప్రస్తుతం మనకి ఈ ఈశాన్య అలాగే తూర్పు గాలులు వస్తున్నాయి. ఈ ఈశాన్య గాలులు ఈ సిస్టమ్ మరికొంచెం పైకి వచ్చి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ మరికొంత పైకి వచ్చి శ్రీలంక తీరానికి చేరుకునే సమయానికి మన గాలుల దిశ కూడా ఆగ్నేయ దిశకి మారి మరింత తేమ గాలులు మనకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల పెద్దగా తెలంగాణలో రెయిన్ఫాల్కి ఏమీ పెద్ద అవకాశం లేదు. అయితే కొంచెం తేమ పెరగడం వల్ల అక్కడక్కడ మనకి మధ్యాహ్నం తర్వాత క్లౌడీనెస్ అలాగే ఎర్లీ మార్నింగ్ టైంలో కొంచెం ఈ పొగమంచు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. తేమ పెరిగి మనకి ఇంకా చల్లటి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి 15-16 డిగ్రీలు ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి తేమ ప్రవేశిస్తే మనకి ఈ ఫాగ్ అనేది పెరుగుతుంది. సో ఈ ఫాగ్ పెరిగే అవకాశం కొన్ని జిల్లాల్లో ఉండగా కొన్ని జిల్లాల్లో మనకి తూర్పు జిల్లాలు ముఖ్యంగా మనకి ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో కొంత క్లౌడింగ్ రాగల 2-3 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. పెద్దగా వర్షపాతానికి తెలంగాణలో ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.